కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అమరావతి రీ లాంచ్ కి అంతా సిద్ధమైంది. ప్రధాని సభ కోసం భారీ ఏర్పాట్లు చేసింది ఏపీ సర్కార్. దాదాపు 1,00,000 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయబోతున్నారు ప్రధాని. ప్రధాన వేదికపై మోదీతో పాటుగా 14 మందికి అనుమతిచ్చారు. అందులో ఎవరెవరున్నారు, అలాగే పైలాన్ స్పెషాలిటీస్ ఏంటో కూడా చూద్దాం. అమరావతి రాజధాని రీలాంచ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ప్రధాని పర్యటన, సభ కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు ప్రధాని టూర్ ఏర్పాట్లకు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. అమరావతిలో రేపు 49,040 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు, న్యాయమూర్తుల నివాస సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వే శాఖల్లో 57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు ప్రధాని మోదీ. నాగాయలంకలో 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు శంకుస్థాపన చేస్తారు. ప్రధానితో పాటు వేదికపై మొత్తం 14 మంది కూర్చొనున్నారు. ప్రధాన వేదికపై మోదీతో పాటు రాష్ట్ర గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర రాష్ట్రాల మంత్రులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభకు 3 వేరువేరు ప్రాంగణాలు ఏర్పాటు చేసిన వేదిక మాత్రం ఒక్కటే. సభా ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకుంది ఎస్పీజీ. ప్రధాని భద్రతా కారణాల రీత్యా హెలీప్యాడ్ నుంచి, కారులో నుంచి అభివాదం చేస్తూ వేదిక చేరుకుంటారు మోదీ. వేదిక ఎదురుగా అమరావతి రైతులకు ప్రత్యేకమైన గ్యాలరీ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను రేపు ఉదయం 11 గంటల నుంచే సభా ప్రాంగణానికి అనుమతిస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ముందస్తుగా ప్రత్యామ్నాయాలు సూచించారు. వర్షం పడినా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ప్రధాని సభకు రావాలంటూ రాజధాని మహిళలను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానిస్తోంది. ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి మహిళలను ఆహ్వానించింది సిఆర్డీఏ. ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమానికి 5 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రధాని వేదికపైకి రాగానే అమరావతి రీస్టార్ట్ పైలాన్ సహా వివిధ ప్రాజెక్టుల పనులు ప్రారంభించనున్నారు. అమరావతిలో మొదటి అక్షరం ఏ ఆకారంలో పైలాన్ నిర్మిస్తున్నారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్తో నిర్మించిన ఈ పైలాన్ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. మోడీ రాక కోసం అమరావతి ముస్తాబవుతోంది. అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలని మోడీ ప్రారంభించబోతున్నారు. వాటన్నిటికీ సంకేతంగా ఒక పైలాన్ను కూడా ఆవిష్కరించబోతున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం ప్రధాని మోడీ వేదిక ఏదైతే ఉందో దాని వెనకాల సరిగ్గా 21 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ పైలాన్ ఏ షేప్లో ఉంటుంది, అమరావతి ఏతో స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని సింబాలిక్గా చూపించే విధంగా ఈ ఏ షేప్లో దీన్ని తయారు చేయడం జరిగింది. ఈ పైలాన్ని గ్రానైట్తో పూర్తిగా కప్పేబోతున్నారు. దానికి సంబంధించిన ఎంగ్రేవింగ్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది. ఆ ప్రోటోకాల్కి సంబంధించిన వర్క్ కలెక్టరేట్లో, ఎందుకంటే దాన్ని ప్రోటోకాల్ ప్రకారం దాంట్లో పేర్లు చెక్కించాల్సి ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని పూర్తిగా గ్రానైట్ రాళ్లతో కప్పివేసి అప్పుడు ఎస్పీజీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మొత్తానికి ఇది ఒక అమరావతి రీలాంచ్కి సింబాలిక్గా పోతుంది. అమరావతి అభివృద్ధికి, భవిష్యత్ తరాలకి ఇది ఒక సింబాలిక్గా ఉండబోయే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నరసింహతో ఈశ్వర్ టీవీ 9 అమరావతి నుంచి.